హాయ్ అండి. లాస్ట్ వీడియో డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా, ఆ వీడియోకి కంటిన్యూస్ అండి. ఇత్తడి గిన్నెలు ఈ రోజుల్లో మ్యాక్సిమం ఎవరు కూడా తోముకోవట్లేదు, ఎవరు కొనుక్కోవట్లేదు. ఎవరో నాకులాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇత్తడి గిన్నెలు బాగా మెరవాలంటే ముందు చింతపండు నానబెట్టుకుని దాంతో క్లీన్ చేసుకుంటే చాలా మట్టికి బంగారు రంగులోకి వచ్చేస్తాయి ఇత్తడి గిన్నెలు. దాని తర్వాత ఇటుక పెట్టుబడి ఉంటే దాంతో తోమండి, లేదంటే ఇసుకతో తోముకున్నా కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి. ఎక్కువ కాలం అదే రంగు మెల్టింగ్ అవుతుందండి, బ్లాక్ అవ్వకుండానే. మేము ఉండే గదిలో అయితే ఏసీ కూడా ఉంటుంది, అయినా అంత బ్లాక్ అవ్వలేదు. ఇత్తడి రంగులోనే ఉన్నాయి, బాగున్నాయి. నేను మళ్ళీ అదే కంటిన్యూస్ చేస్తున్నాను. చూడండి, చాలా మెరుపు వచ్చేస్తుంది. నేను కడిగి చూపిస్తాను. కడిగిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారంటే పొడిగుడ్డతోటి తుడిచేసుకుంటే వాటి మీద వాటర్ మార్క్ కూడా ఉండదు. మంచి ఎండలో పెట్టుకోవాలి పొడిగుడ్డతో తుడిచిన వెంటనే. అవి నిజంగా 1 ఇయర్ తోమకపోయినా అలాగే ఉంటాయి ఇత్తడి గిన్నెలు అన్నవి. నేనైతే మేము వరలక్ష్మి వ్రతానికి ఒకసారి తోముతాను, అలాగే మాకు నోములు ఉన్నవి అప్పుడు కూడా తోముతాను. అప్పుడు చాలా బాగుంటాయండి, మెయింటెనెన్స్ చేసుకుంటే ఇత్తడి గిన్నెలు చాలా బాగుంటాయి. ఒకప్పుడు అంటే ఇవే కొంచెం ఇంటికి అందం ఉండేవి, అందుకుని కొని పెట్టుకునేవారు. అలాగని ఇప్పుడు అమ్ముకోలేం కదండి. ఇంకా ఎప్పటి నుంచో అలాగే మా అమ్మ వాళ్ళు పెట్టిన సామానాలని ఇంకా అలా వండించేసుకున్నాను. వీడియో నచ్చితే మట్టుకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.